హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, స్టిచ్చింగు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఆర్గనైజేషన్, హెల్దీ కుకింగ్, ఇవన్నీ కూడా ఒకసారి ఛానల్ విజిట్ చేసి నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్. యాక్చువల్గా మేము సంక్రాంతి సంబరాలు ఉంటాయి కదా, సో అలా సెలబ్రేషన్స్ ఏవో జరుగుతున్నాయి సంక్రాంతి ఈవెంట్కి సంబంధించి. దానికోసం అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఇది బాచుపల్లిలో జరిగింది. మార్నింగ్ 9 o'clock అట్లా స్టార్ట్ అయింది, కానీ ఇంకా మేమైతే చాలా లేట్గా ఆల్మోస్ట్ 1:30 అయినట్లుంది మేమైతే వెళ్ళేసరికి. కొంచెం సండే అంటే తెలుసు కదా, సో లేవాలా వద్దా, తినాలా వద్దా అన్నట్లుంటారు కదా ఇంట్లో. సో అలా వెళ్ళాలా వద్దా అన్నట్లు, సో ఇంకా వెళ్దాంలే అనేసి అయితే లాస్ట్ మినిట్లో స్టార్ట్ అయ్యి వెళ్ళాము. మేము అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాపని తీసుకొని వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ టైం కాబట్టి మేము ఫస్ట్ అయితే డైరెక్ట్గా లంచ్కే వెళ్ళిపోయాము. 1:30 అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది. అరౌండ్ 30,000+ మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు ఈవెంట్కి. సో ఎక్కడ ఎవరికి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే డిఫరెంట్ ఫుడ్ కౌంటర్స్ లాగా పెట్టారనమాట. ఎక్కడ కూడా క్రౌడ్ ఉండి వెయిట్ చేసే పని లేకుండా ఇట్లా సపరేట్గా జెంట్స్కి సపరేట్గా అండ్ లేడీస్కి సపరేట్గా ఫుడ్ కౌంటర్స్ లాగా పెట్టారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. వెజిటేబుల్ పులావు అండ్ వెజ్ కర్రీస్ అన్నీ కూడా బాగుంది ఫుడ్. అండ్ ఇక్కడ మేము లంచ్ అది చేసుకున్న తర్వాత జస్ట్ ఇంకా అట్లా ఊరికే ఒకసారి అంతా కూడా నేను క్యాప్చర్ చేసుకుంటున్నాను. సో మేము ఫ్యామిలీ లాగా ఉన్నాం కాబట్టి మేము అందరం కూడా ఒకటే సైడ్ అయితే తినేసాము. తిన్న తర్వాత అయితే జస్ట్ ఇంకా అట్లా ఒకసారి ఒక చిన్న రౌండ్ అయితే వేస్తున్నాము. చెప్పాను కదా మార్నింగ్ 9 o'clockకే స్టార్ట్ అయింది అని చెప్పేసి. సో ఇంట్లో ఉంటే రోజు ఏం అర్థం అవ్వట్లేదు, కానీ బయటికి వస్తే మాత్రం ఫుల్ ఎండ, చాలా ఎండగా అనిపించింది. ఇక్కడైతే ఈ పక్కన అన్నీ కూడా స్టాల్స్ పెట్టారు. ఫస్ట్ వచ్చేసి శారీస్ది, నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ ఉంటాయి కదా ఎలక్ట్రిక్వి, అవన్నీ కూడా సెకండ్ స్టాలు. నెక్స్ట్ వచ్చేసి తంబోలా గేమింగ్ జోన్, ఇవన్నీ కూడా పే చేయాల్సినవి స్టాల్స్ అన్నీ కూడా. అండ్ కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని పే చేసే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా, సో ముగ్గులు కాంపిటీషన్ లాగా పెట్టారు ఇక్కడ. సో నేను ఆ ముగ్గులు అవన్నీ కూడా ఒకసారి వీడియో తీసుకుంటున్నాను. యాక్చువల్గా మార్నింగ్ వస్తే బాగుండేది. 9 దగ్గర నుంచి అయితే డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ టైంలో వస్తే బాగుండేది, కానీ బట్ మేమైతే అవన్నీ మిస్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి అయితే అరౌండ్ 1 hour జర్నీ ఉంటుంది. సో మేము ఇంకా రెడీ వెళ్దామని ఫిక్స్ అయిపోయి రెడీ అయిపోయి వెళ్ళేసరికి అయితే లంచ్ టైం అయింది. సో చూడండి ముగ్గుల కాంపిటీషను, వీటన్నిటికీ ప్రైజెస్ అవి ఈవినింగ్ 4 తర్వాత అట్లా అయితే ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సంక్రాంతి అంటేనే మన తెలుగు వాళ్ళందరికీ ఫేవరెట్ పండగ కదా. కొత్త అల్లుళ్ళు, ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, మంచిగా ధాన్యం ఇంటికి వచ్చి మంచిగా అందరు హ్యాపీగా ఉంటారు. కొన్ని విలేజెస్లో అయితే ఇంకా ఆ కల్చర్ ఉంది. విలేజ్కి వెళ్ళామంటే ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా కనిపిస్తుంది. చూడండి ముగ్గులు ఎంత బాగున్నాయో కదా. సో ఏవైతే మనం గాలిపటాలు ఎగరేస్తాము, పాలు పొంగిచ్చటము, చెప్పాను కదా ధాన్యం ఇంటికి వస్తుందని, అవన్నీ కూడా కనిపించేలాగా అయితే ఆ ముగ్గులు అవి వేసుకున్నారు. చిన్నప్పుడైతే ఇంకా విలేజ్లో కదా January 1 నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు ఇంటి ముందు ముగ్గులు వేయటము. ఎవరి ఇంటి ముందు ఎంత పెద్ద ముగ్గు వేస్తున్నాము అని చిన్నప్పుడు బాగా వేసేవాళ్ళం ముగ్గులు. ఇప్పుడు అపార్ట్మెంట్స్కి వచ్చిన తర్వాత ముగ్గు వేయటం అన్నదే మర్చిపోయాను, కానీ బాగా January 1 నుంచి పెద్ద ముగ్గులు, వాళ్ళ ఇంటి ముందు కన్నా మన ఇంటి ముందు పెద్ద ముగ్గు ఉండాలి అని చెప్పేసి కలర్స్ అనేవి చాలా తక్కువగానే యూజ్ చేసేవాళ్ళం, కానీ ముగ్గులు చాలా పెద్దగా అనమాట. ఇక్కడ చూడండి ఈ ముగ్గు ఎంత బాగుందో. రెస్పెక్ట్ ఉమెన్ అని చెప్పేసి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికి కాల్స్ చేయాలి అని. చూడండి ఇవి చిన్న చాటలో ధాన్యము అండ్ ఏవైతే పిండి వంటలు వండుకుంటారో అవి మధ్యలో మంచిగా అమ్మవారిని పెట్టి మొత్తం కూడా సంక్రాంతి కల్చర్ అంతా కనిపించేలాగా అయితే ఈ ముగ్గు అయితే డెకరేట్ చేశారు. మంచిగా వెజిటేబుల్స్ చిన్న చాటలు ఇవైతే నాకు భలే ముద్దుగా అనిపించాయి.
రైతే రాజు, డెఫినెట్గా ఎప్పటికీ రైతే రాజు కదా. సో అవన్నీ కూడా ఆ ట్రెడిషన్స్ ఫాలో అయ్యేలాగా అని చెప్పేసి, ఫాలో అయ్యే ట్రెడిషన్స్ అని చెప్పేసి ఈ ముగ్గు అయితే వేయటం జరిగింది. చాలా బాగుంది ఇదైతే. నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేసి ఫ్రీ హెల్త్ చెకప్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో ఆరోగ్యశ్రీ ఉంటుంది కదా, ఆరోగ్యశ్రీ దాని తరపున అండ్ నార్మల్ ప్రైవేట్ హాస్పిటల్స్ తరపున కూడా కంప్లీట్ హెల్త్ చెకప్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎలాంటి కాస్ట్ లేవండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక పక్కన బీపీ షుగర్ చెకప్స్ రెగ్యులర్గా ఎక్కువ మంది చేయించుకునేవి కదా అవి. సో అందుకే ఇక్కడైతే క్యూ సిస్టంలో మంచిగా ఉంది. అండ్ చెకప్ చేయడానికి కూడా ఒక మంచిగా రూమ్ లాగా అరేంజ్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రసాద్ హాస్పిటల్స్ అండ్ ఇంకోటి హోలిస్టిక్ హాస్పిటల్స్ అట. ఈ రెండు వాళ్ళు కూడా వాళ్ళు ఫ్రీ చెకప్ చేస్తున్నారు. ఇంకో పక్కన ఆర్థో, ఇవన్నీ కూడా డిఫరెంట్ టెంట్స్ లాగా అరేంజ్ చేసి అయితే ఇక్కడ చెకప్స్ జరుగుతున్నాయి, హెల్త్ క్యాంప్స్. చాలామందికి అయితే యూస్ఫుల్ అవుతుంది కొంచెం రెగ్యులర్గా ఇలా చెకప్ చేయించుకోవటం అవి కదా. అండ్ ఇట్లాంటి ఈవెంట్స్ వల్ల మంచిగా మన కల్చర్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ జనరేషన్స్కి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. అండ్ అందరికీ మధ్య కొంచెం బాండింగ్ లాగా ఉంటుంది. సో బాగుంటుంది. ఒక 30,000+ మెంబర్స్ ఒక చోట గ్యాదర్ అయ్యి కొంచెం ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే చాలాసార్లు అనుకున్నాము మార్నింగే వస్తే బాగుండేది కదా అని చెప్పేసి. సో దాని తర్వాత అయితే ఇక్కడ మధ్యలో చూడండి ఒకటి స్టేజ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కల్చరల్ స్టేజ్ అనమాట. సో మార్నింగ్ అక్కడ డ్యాన్స్లు అవి కూడా జరిగాయి. సో దానికి సంబంధించిన ఆర్కెస్ట్రా అవంతా కూడా ఉంది కల్చరల్ స్టేజ్ లాగా. సో ఎండగా ఉంది కాబట్టి మంచిగా సిట్టింగ్ అరేంజ్మెంట్ లాగా అట్లా కూడా అరేంజ్ చేశారు, కొంచెం రెస్ట్ తీసుకోవటానికి అట్లా కూడా. సో నేను ఇంకా అవన్నీ కూడా నేను ఒకసారి అదంతా కూడా ఏరియా వీడియో తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా కొంచెం పే చేసుకునే స్టాల్సే అనమాట. ఫ్రూట్ సలాడు, దాని పక్కన వచ్చేసి ఐస్ క్రీమ్స్, ఇవన్నీ కూడా ఫ్రీ కాదండి, ఇవన్నీ కూడా అమౌంట్ పే చేయాలి. ఆల్రెడీ వేడిగా ఉందని చెప్పాను కదా, ఐస్ క్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరూ దానికోసమే వెయిట్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు ఫిల్ చేయటం కోసం. నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ స్టాలు. ఇక్కడ వచ్చేసి 150 రూపీస్ అట్లా చికెన్ బిర్యానీ. అట్లా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. టీ కాఫీ స్టాలు ఇట్లా. సో ఎవరికి ఏదైతే ఇష్టమో హ్యాపీగా అవన్నీ కూడా మంచిగా కొనుక్కొని తినొచ్చు. ఇది వచ్చేసి ఇవి మ్యాంగోస్ ఉంటాయి కదా, మనకి సమ్మర్లో దొరుకుతాయి కదా, ఆ మ్యాంగోస్ని ఇయర్ మొత్తం కూడా స్టోర్ చేసి ఫ్రోజన్ మ్యాంగోస్ లాగా చేసి దాని ఐస్ లాగా ఉంటుంది కదా, చిన్న పుల్లకి ఐస్ పెట్టేసి ఇస్తారు. అట్లా ఆ ఫ్రోజన్ మ్యాంగోస్ని మంచిగా ఐస్ ఫ్రూటీ లాగా చేసిస్తున్నారు. అప్పటికే ఫుల్ కోల్డ్ ఉంది కాబట్టి అందరికీ మేమైతే అది తీసుకోలేదండి. అక్కడ చేతుల్లో కనిపిస్తున్నాయి కదా, అలా స్టిక్కి మ్యాంగో అనేది పెట్టేసి ఇస్తున్నారు. ఈ స్టాల్ వచ్చేసి రెడీమేడ్ వర్క్ బ్లౌజులు ఉంటాయి కదా, ఆ వర్క్ బ్లౌజులు అండ్ టాప్స్, సో క్లాత్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మ్యారేజ్ బ్యూరోస్. సో ఇంతమంది కలుస్తున్నారంటే డెఫినెట్గా మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఎక్కువ స్టాల్స్ అయితే నాకు వాళ్ళే కనిపించారు. అండ్ ఇక్కడ వచ్చేసి రియల్ ఎస్టేట్ చెప్పాను కదా, ఎక్కువ మ్యారేజ్ బ్యూరో వాళ్ళే కనిపించారనమాట. ఏదైనా వీసా పాస్పోర్ట్ అట్లాంటివి ఏదన్నా ఉన్నా కూడా సో ఆ స్టాల్స్. ఇక్కడ వచ్చేసి హోండాయ్ కంపెనీ వాళ్ళవి. సో అట్లా డిఫరెంట్ స్టాల్స్ అనేది అరేంజ్ చేశారు ఒక పక్కన. కానీ ఎండ అయితే భయంకరంగా ఉందండి. మేము ఇంకా స్టాల్స్ అవన్నీ చూస్తూ అయితే ఇంకా పిల్లలు అప్పటికే గొడవ, వెళ్ళిపోదాం ఎండగా ఉంది అని చెప్పేసి. సో అని చెప్పేసి వెళ్తున్నాము. నెక్స్ట్ ఆపోజిట్ కాదు, అదే గ్రౌండ్లో ఇంకొక పక్కన వచ్చేసి కొంచెం స్పీచ్లు ఇవి ఉంటాయి కదా, సో అట్లాంటివి అరేంజ్ చేశారు. దానికోసం సిట్టింగ్ స్టేజ్ అవి వేసేసి ఇక్కడ వచ్చేసి న్యూ ఇయర్ కాబట్టి క్యాలెండర్స్ అండ్ కొన్ని బుక్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అన్లిమిటెడ్ అండి, ఎన్ని బుక్స్ అయినా తీసుకోవచ్చు, ఒక బుక్కే తీసుకోవాలని లేదు. చూడండి ఈ బుక్స్ అయితే ఇస్తున్నారు క్యాలెండర్లతో పాటు. ఇది డైలీ ఎవరైతే నిత్య పూజ చేసుకుంటారు కదా, నిత్య దీపారాధన, సో దానికి సంబంధించిన బుక్ అన్నమాట. సో మేము ఇంకా క్యాలెండర్ ఆ బుక్స్ అయితే తీసుకున్నాము, అపార్ట్మెంట్లో కూడా ఇద్దాంలే అని చెప్పేసి, నిత్య పూజా విధానం అని చెప్పేసి. సో ఆ బుక్లో ఏముంది అన్నదైతే నేను ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. హ్యాపీగా ఎవరైతే పూజ చేసుకుంటారో, డైలీ పూజలు చేసే వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఎంతమంది దేవుళ్ళు అయితే ఉన్నారో ముక్కోటి దేవతలు అంటారు కదా, వాళ్ళందరికీ సంబంధించిన అష్టోత్తరాలు కానివ్వండి, శతనామావళి, వాళ్ళకి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి కదా, ప్రార్థన, అవన్నీ కూడా ఉన్నాయి. చూపిస్తున్నాను, జస్ట్ ఇండెక్స్ చూపిస్తున్నాను మీకు ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. అందరి దేవుళ్ళ గురించి అయితే అష్టకాలు, అష్టోత్తరాలు, మణిదీప వర్ణన, హనుమాన్ చాలీసా, సాయిబాబాది ప్రతిదీ ఉందండి. హ్యాపీగా అందరికైతే హెల్ప్ అవుతుంది. సో మేమైతే కొంచెం ఎక్కువ తీసుకొచ్చి ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే అయితే అపార్ట్మెంట్లో అందరికీ కూడా ఒక క్యాలెండరు అండ్ బుక్ అయితే పంపించాము. మంచిగా యూజ్ చేసుకుంటారు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ క్యారీ చేస్తుంటారు కదా. లలిత సహస్రనామాలకు ఒకటి, హనుమాన్ చాలీసాకు ఒకటి, మణిదీప వర్ణనకు ఒకటి, అట్లా కాకుండా అందరికీ అన్నిటికైతే ఒకటే బుక్ అయితే ఇది హెల్ప్ అవుతుంది. సో ఇవైతే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ సంక్రాంతి అంటే ఆబ్వియస్గా గంగిరెద్దులు ఉంటాయి కదా. సో గంగిరెద్దులు పాపమయ్య అవి ఎండకి తిరిగి తిరిగి కూర్చున్నట్లున్నాయి. సో చెప్పాను కదా, ఇదే గ్రౌండ్లో ఆపోజిట్న స్పీచెస్ కోసం అయితే ఇట్లా టెంట్ అది వేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే వేశారు. మేమైతే ఇంకా అక్కడైతే ఎక్కువసేపు ఉండలేదు. ఆ స్పీచెస్ అంటే పిల్లలకు ఆబ్వియస్గా నచ్చదు కదా. చాలామంది గెస్టులు ఉన్నారు. బట్ నాకు తెలిసిందైతే బాలాలత మేడం అని ఐడియా ఉంటుంది కదా మీకు. ఎవరైతే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో ఎగ్జామ్స్కి, వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఉంటారు. పోలియో వల్ల ఆమెకి చిన్నప్పుడే 2 కాళ్ళు పోయినా కూడా మంచిగా సివిల్ సర్వీస్ జాబ్ తెచ్చుకొని మంచిగా చాలామందికి ఇన్స్పిరేషన్ ఆమె స్టోరీ, చాలామందికి ఐడియా ఉంటుంది బాలాలత మేడం అని చెప్పేసి. సో ఆవిడైతే వచ్చారు. నాకైతే తెలిసిన గెస్ట్లో ఆవిడైతే ఉన్నారు. బట్ చెప్పాను కదా, ఎక్కువ పిల్లలైతే ఇంకా స్పీచ్లు అంటే రెడీగా లేరు కాబట్టి ఎక్కువసేపు అయితే ఉండలేదు. సో అక్కడ అది చూసుకున్న తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాము. సో ఆబ్వియస్గా గంగిరెద్దు అని చెప్పాను కదా. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ లక్కీ డిప్ ఉంది. సో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా లక్కీ డిప్ తీస్తున్నారు. అది ఈవినింగ్ 4 తర్వాత అని చెప్పేసి. మా పిల్లలైతే మొత్తం మా ఫ్యామిలీలో ఇటు ఫ్యామిలీ అటు ఫ్యామిలీ అందరి పేర్లు రాసి అన్నిటికీ నా నెంబరు, మా హస్బెండ్ నెంబరు అన్నీ రాసి అయితే మంచిగా లక్కీ డిప్కి అయితే వేసేసారు. అది ఈవినింగ్ 4 తర్వాత డ్రా తీస్తారు అని చెప్పారు. సో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వాళ్ళకైతే వరకు ల్యాప్టాప్ అది వస్తే కూడా గిఫ్ట్గా ఇచ్చారు. సో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, విన్ అయ్యారో వాళ్ళందరికీ ప్రైజెస్ ఇవన్నీ కూడా మంచిగా అయితే ఆర్గనైజ్ చేశారు. అండ్ లాస్ట్లో వచ్చేటప్పుడైతే ఈ బుట్టలు ఎంతమందికి ఐడియా ఉంటాయో, చిన్నప్పుడు అల్లేవాళ్ళు కదా ఓలల్లో, వైర్ ఉంటుంది కదా, ఆ వైర్తో ఈ బుట్టలు అల్లేవాళ్ళు. యాక్చువల్గా మా అత్తయ్య కూడా అల్లుతారు ఇలాంటి బుట్ట. సో అవి అమ్ముతున్నారు. సో జస్ట్ క్యూట్గా బాగున్నాయి కదా అని అయితే జస్ట్ వీడియో తీసుకున్న. మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 4 o'clock అట్లా అయితే అయిపోయింది. ఇది వచ్చేసి నైట్ డిన్నర్కి అయితే ఒక సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను మీకు. రైస్తో చేసుకునేది సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. దానికోసం అయితే ఫస్ట్ బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాక పోపు గింజలు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఇట్లా కొంచెం పల్లీలు అండ్ జీడిపప్పు వేసుకొని ఇవి కూడా కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోండి. ఓకేనా. మనం మార్నింగ్ మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే నేనైతే ఫ్రెష్గా అన్నం వండేసి తీసుకొని చేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక క్యాప్సికమ్ అండ్ ఒక 2 పచ్చిమిర్చి అన్నది ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో పచ్చిమిర్చి కూడా దానిలో కలిసిపోయింది, కానీ దీనిలో అయితే క్యాప్సికమ్ అండ్ పచ్చిమిర్చి 2 ఉన్నాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనము ఏదైతే అన్నం వండుకుంటామో నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్తో అయినా తీసుకోవచ్చు, లేదు అంటే బిర్యానీ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ అన్నం అనేది కొంచెం పొడి పొడిగా చేసుకొని ఈ పోపులోకి యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఈ అన్నానికి పోపు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. దాన్ని అయితే కొంచెం సేపు ఫ్రై అవనివ్వండి. ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఎక్కువ లేవన్నా, లేకపోతే కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి,
ఈజీగా ఫాస్ట్గా చేయాలన్నా, లేదంటే ఇలాంటి వింటర్ సీజన్లో ఈవినింగ్ కొంచెం స్పైసీగా నైట్ డిన్నర్ తినాలనుకున్నా కూడా బాగుంటుందండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం అది ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూను కారము అండ్ 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, పెప్పర్ పౌడర్, దాంతోపాటు కొంచెం గరం మసాలా, మీ స్పైసీలకు తగ్గట్టుగా గరం మసాలా వేసుకొని ఇవన్నీ కూడా అన్నాన్ని కలిపేలాగా అయితే కలుపుకొని కొంచెం ఒక 1-2 మినిట్స్ అయితే ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, దాని తర్వాత అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే కొంచెమే ఉంది. సో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేసుకుంటే మన ఈజీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తున్నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్.